సో ఇప్పుడు మీ ముందు బాలరామాయణం, మన రామాయణను వినుడు 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 ఈ గాథ వినుడి మన గాథ అంటూ రామాయణాన్ని తీసుకొస్తున్నారు చిన్నారులు. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మన తారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మన తారా. ఆలపించిన ఆలకించిన ఆనందమొలికించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మన తారా. రామ కథ రామ కథ శ్రీరామ కథ ఎన్నిసార్లు ఆలించిన గాని ఎన్ని మార్లు దర్శించిన గాని తనివి తీరని దివ్య కథ కన్నుల విందో పుణ్య కథ. రామ కథ శ్రీరామ కథ రామ కథ శ్రీరామ కథ. అనగనగా కోసల దేశానికి అధిపతి దశరథ మహారాజు, అతనికి రాణులు ముగ్గురు వరుసగా కౌసల్య సుమిత్ర కైకేయి. పుత్రకామి అయి యాగము చేసి పొందెను పాయస పాత్ర. నరించి పంచెను సతులకు వారు ధరించిరి గర్భములు, ప్రసవించెను రాముని కౌసల్య. లక్ష్మణ శత్రుఘ్నులను సుమిత్ర, భరత కుమారుని కైకేయి. దినమొక గతి వర్ధిల్లిరి వారు, దినమొక గతి వర్ధిల్లిరి వారు. రామ కథ శ్రీరామ కథ రామ కథ శ్రీరామ కథ. ఎన్నిసార్లు ఆలించిన గాని ఎన్ని మాలు దర్శించిన గాని తనివి తీరని దివ్య కథ కన్నుల విందో పుణ్య కథ. రామ కథ శ్రీరామ కథ రామ కథ శ్రీరామ కథ. యాగరక్షణకై రామలక్ష్మణుల యాచించెను విశ్వామిత్రముని. ముని మాటను జవదాటగనేరక పనిచెను దశరథ భూజాని, పనిచెను దశరథ భూజాని. యాగమును చెరుపగా అరుదించిన దానవులా, యాగమును చెరుపగా అరుదించిన దానవుల మదమణచి దాశరథి మునుల దీవెనలు పొందే. గురువరుతో రఘువరుడు పురహరుని ధనువును హరయగా మిథిలాపురి దారి పయనమాయే. రామా రామా రామాయని కారడవిని పిలుచువారు ఎవరని జాలికొని రాతి రూపులోనున్న అహల్యను పాదధూళితో పావని గావించెను. రామచంద్రుని రాక విని మిథిలాపురేంద్రుడు గారవించి,
రామచంద్రుని రాక విని మిథిలాపురేంద్రుడు గారవించి హరధనుస్సున నారి చేరుకు మనుచు యాచించే ఇనకులేశుడు శివుని వింటిని ఎక్కు పెట్టగ విరిగె పెళ్ళని కన్ను నిన్న సీత కన్నుల వెన్నెలలు విరిసే కన్ను నిన్న సీత కన్నుల వెన్నెలలు విరిసే అవని జాతను జనక భూపతి రవికులేశుని రాణి చేసెను సీతతో సాకేత నగరికి చేరె దాశరథి సీతతో సాకేత నగరికి చేరె దాశరథి రాము మూపున రాజ్యము మోపగ తలతోసెను ముడి మహారాజు రాము మూపున రాజ్యము మోపగ తలతోసెను ముడి మహారాజు రామరాజ్యమే రానున్నదని హర్షించిరి కోసల ప్రజలు మాయల మారి మందర చూసి మత్సరమున కైకను దాసి మాయల మారి మందర చూసి మత్సరమున కైకను దాసి లేనిపోని దుర్బోధలు చేసి కైకమదిని పగయగదోసే దేవాసుర సంగ్రామము నాడు పతి తనకిడిన వరాల బదులుగా రాముని వనముల కనిపి భరతుని రాజులు చేయగ పతి గోరే ఎన్నో తీరులను నయించిన కన్నీటను పాదాల కడిగినా చిన్నరాణి మది మారు పజాలక రామా రామా రామాయని నరపతి మూర్ఛిల్లే రామాయని నరపతి మూర్ఛిల్లే రాముని సముఖానకు రావించి రాజు బాధ వివరించి రాముని సముఖానకు రావించి రాజు బాధ వివరించి తండ్రి మాట పాలించుట కొమరుని తగవని పలికెను కైకేయి ధర్మరక్షకవతారము దాల్చిన దశరథ సుతుడానందముగా తండ్రి మాట చెల్లింతును నేనని తరలెను వనికి జానకితో రామ కథ శ్రీరామ కథ రామ కథ శ్రీరామ కథ ఎన్నిసార్లు ఆలించిన గాని ఎన్ని మార్లు దర్శించిన గాని తనివి తీరని దివ్య కథ కన్నుల విందో పుణ్య కథ రామ కథ శ్రీరామ కథ రామ కథ శ్రీరామ కథ. ఇంత చిన్న పిల్లలతో ఇంత అద్భుతమైన నృత్య నాటికని ప్రదర్శింపజేయడం అంత చిన్న విషయం కాదు. ఒక్కసారి అందరూ ఉండండి అమ్మా ఇలాగే. దీనికోసం బ్యాక్ ఎండ్లో కష్టపడ్డ ఈ పిల్లలకి నేర్పించిన వాళ్ళందరినీ కూడా దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ దమ్ ఆల్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. దే డిజర్వ్ అ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఇట్ వాజ్ అమేజింగ్. గొప్ప విషయం ఏంటంటే వీళ్ళు ఇన్ని క్యారెక్టర్స్ వేశారు కదా, వీళ్ళు ఎవరెవరు ఏ క్యారెక్టర్ వేశారో కూడా వీళ్ళకి తెలుసో తెలీదో చూద్దాం అసలు. ఒక్కసారి లెట్ మీ హ్యావ్ ఎ చెక్. అయ్యా రాములు గారు అండి, మీరు నమస్కారం. మీరు కొంచెం ముందుకు రండి సార్. కృష్ణుడా? ఐ షుడ్ సే నమస్తే టు యూ ఫస్ట్. ఓ
నమస్తే ఓహో బాలరాముడు ఇక్కడ నమస్తే పెట్టి అక్కడికి వెళ్ళాలా దేవుడా. నమస్కారం నమస్కారం బాలరాముడు గారు. ఇంతకన్నా నాకు ఆశీర్వాదం ఏం కావాలి సార్? నన్ను నమస్కారం పెట్టమన్నాడు, నేను నమస్కారం పెడతాడేమో అనుకున్నాను. ఆశీర్వాదం నువ్వు తగ్గద్దు అసలు. ఏమంటే మీరు బిజీగా ఉండద్దు ఇప్పుడు, కాసేపు మాడుకుందరు కానీ. వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? ఎంత గొప్ప పేరు పెట్టారండి. డ్రామానా? డ్రామా కాదు నాన్న, రామా. అడుగుంటున్నాను నేను. వేర్ ఇస్ యువర్ సీత? నువ్వు ఫిక్స్ అయిపోయావు సీతలాగా? అసలు మీరు ఈ క్యారెక్టర్లోంచి బయటకు వచ్చేటట్టు లేరే మీరు. నువ్వు ఇటు రానా? నువ్వు కాదు, నువ్వు దశరథుడువా? బాగా ఏడ్చావు. మీరు ఇటు రండి. మీ మూతి ఎక్కడుందో తెలియట్లేదు. అసలు ఎంత గొప్పగా మేకప్లు చేశారండి వీళ్ళకి. దట్స్ నైస్. వాట్స్ యువర్ నేమ్? విశ్వామిత్ర. ఉషా 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 విశ్వామిత్ర. దట్స్ నైస్. థ్యాంక్ యూ సో మచ్. యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్, వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. ఓహో ధన్యవాదాలు. వీళ్ళు ఫస్ట్ అసలు కథ చెప్పింది ఎవరు? లవ్ కుష్లేనా? లవుడు కుషుడు, సో క్యూట్. అందరు అద్భుతంగా చేశారు. అండ్ ప్రాపర్టీస్